నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమసముద్రంపేట గ్రామం. ఇక్కడ ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానం. సుమారు 3 ఎకరాల విస్తీర్ణం, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నో క్రీడా పోటీలు జరిగాయి. ఈ నేలపై పరిగెత్తిన పిల్లలు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైదానమంతా మురుగు నీటితో నిండిపోయింది. కర్రతుమ్మ చెట్లు, పొదలు పెరిగే అడవిలా మారిపోయింది. విద్యార్థులు అడుగు పెట్టలేని స్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక ఖాళీ స్థలం కాదు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, క్రమశిక్షణ, భవిష్యత్తుకు సంబంధించిన విషయం. గత 20 సంవత్సరాలుగా ఈ మైదానానికి సరైన అభివృద్ధి పనులు జరగలేదు. కాంపౌండ్ లేదు, లెవలింగ్ లేదు, క్రీడా సదుపాయాలు లేవు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఇలా వదిలేయడం సమంజసం కాదు. విద్యార్థులకు సరైన క్రీడా వేదిక లేకపోవడం బాధాకరం. గ్రామ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలని అందరూ చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న మైదానాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? సంబంధిత శాఖ అధికారులు, జిల్లా పరిపాలన, విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాలి. మైదానాన్ని వెంటనే శుభ్రపరచాలి. మట్టిని సరిచేయాలి. కాంపౌండ్ వాల్ నిర్మించాలి. విద్యార్థులకు అవసరమైన క్రీడా సదుపాయాలు కల్పించాలి. ఇది విజ్ఞప్తి మాత్రమే కాదు, ఇది విద్యార్థుల హక్కు. హనుమసముద్రంపేట ప్రజల ఆశ ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు మైదానం కోసం ఎదురు చూస్తున్నారు. తక్షణమే చర్యలు ప్రారంభించాలి. ఈ క్రీడా మైదానానికి మళ్ళీ జీవం పోయాలి. ఇది మా అభ్యర్థన. ఇది మా గ్రామ భవిష్యత్తు.